ఒక చిన్న గ్రామంలో రాము మరియు రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ రైతులు కాగా వారు బాగా కష్టపడేవారు. కాని వారి వ్యవసాయ పద్ధతులలో తేడాలు ఉండేవి. రాము తన పొలంలో తగినంత ద్రవ్యశక్తిని పెట్టి మంచి విత్తనాలు కొనుక్కుని ప్రతిరోజూ తన పంటను చూసుకునేవాడు. మట్టి తగినంత తడిగా ఉండేలా చూసి ఎరువులను సమయానికి వేస్తూ తన పొలంలో శ్రద్ధతో పనిచేసేవాడు. మరోవైపు రాజు సమయానికి పని చేయకుండా పొలాన్ని నిర్లక్ష్యం చేస్తూ అలసత్వంగా ఉండేవాడు. అతడు రాబోయే దిగుబడిని అనుకున్నంతగా పట్టించుకోలేదు. మనకు వర్షం వస్తే చాలు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు అని చెప్తూ కాలం గడిపేవాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పంట పండిపోయింది. రాముడి పొలంలో పచ్చగా లావుగా పంట పండింది. రాజు పొలంలో పంటలు తక్కువగా, పగిలిపోవటమో పుష్టిగా లేకపోవటమో కనిపించాయి. రాజు రాముని చూస్తూ, నీవు అంత కష్టపడతావు, నీకు మంచి పంట లభించింది. కాని నేను అలా చేయలేదు, అందుకే నా పంట ఇలా అయింది అని అంగీకరించాడు. రాము నవ్వుతూ, రాజు, రైతు తన పని సమయానికి చేస్తేనే ఫలితం పొందగలడు. కష్టపడితేనే మన పంట దేవుడి ఆశీస్సులతో పెరుగుతుంది అని చెప్పాడు. ఈ కథ నుంచి రాజుకు మంచి గుణపాఠం వచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచి రాజు కూడా రాముడిలా కష్టపడి తన పొలాన్ని పండించాడు. మోరల్: మన కష్టమే మన విజయానికి ఆధారం.